నమస్తే. ఎల్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్, గ్రామర్ అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ 2లో భాగంగా కొన్ని క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో, ఇంకెవరైనా మరి సెట్ 1 చూడకపోయినట్లయితే గనక మీకు ఇక్కడ పైన ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మనకి టీజీ టెట్ 2026 అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్ ద్వారా దాంట్లో కూడా మీకు వీడియోస్ అనేటువంటివి యాడ్ అవుతూ ఉంటాయి క్లాస్ అయ్యే కొద్దీ. అక్కడి నుంచి కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ గనక మీరు లైవ్ క్లాస్ గనక అలాగే క్లాస్ టైంలో మిస్ అయినట్లయితే గనక తర్వాత కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇంకా ఇంతకుముందు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా మనం చాలా క్లాస్ అనేటువంటిది చేయడం జరిగింది హిందీ మీద. సో, మీరు గ్రామరు, అలాగే మెథడాలజీ మీద, అలాగే కంటెంట్ మీద ఫోకస్ చేయడం కనుక ఆ వీడియోస్ కూడా చూడగలరు. ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద మీకు ప్లేలిస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే మీకు ఎండ్‌లో కూడా అయిపోయేటప్పుడు కూడా అక్కడ కూడా మీకు ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా కొన్ని వీడియో లింక్స్ అనేవి కనిపిస్తాయి. దాని ద్వారా కూడా క్లిక్ చేసి మీరు చూడగలరు. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్‌లో అయితే వస్తుంది. మళ్ళీ అందరూ కూడా ఒకసారి కామెంట్ చేయగలరు. వాయిస్ క్లియర్‌గా ఉన్నట్లయితే, అలాగే స్క్రీన్ అంతా కూడా ఓకే ఉన్నట్లయితే యెస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే సో, మన క్లాస్ అనేటువంటిది ముందుకెళ్ళిపోదాం. సో, అందరికీ కూడా మరొకసారి నమస్తే అండి. సో, మరి లేట్ చేయకుండా ఇక్కడ మనం కొన్ని క్వెషన్స్ అయితే చూసేద్దాం. అంతకంటే ముందుగా ఈరోజు మనం గద్యాంశ, పద్యాంశం అనేవి కూడా తీసుకొని రావడం జరిగింది. చాలామంది కూడా ఇంతకుముందు క్లాసులో కూడా అడుగుతున్నారు. సరే అవి కూడా ప్రాక్టీస్ చేయించండి అని చెప్పేసి. సో, మనకు ఎగ్జామ్‌లో హిందీకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. తెలంగాణలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2లో ఎవరైనా హిందీ రాస్తున్నట్లయితే కనుక వాళ్ళు ఓన్లీ లాంగ్వేజ్ మాత్రమే 30 రాస్తారు. అలాగే మిగతాది మరి 60 మార్క్స్ ఏముంటుందంటే ఎవరైతే సోషల్ తీసుకున్నారో వాళ్ళు సోషల్ తీసుకోవాల్సి ఉంటుంది. సైన్సెస్ వెళ్ళినట్లయితే వాళ్ళు మ్యాథ్స్, సైన్స్ అనేటువంటిది రాస్తారు. సో, ఇక్కడ మీరు 30 మార్క్స్ మాత్రం హిందీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు హిందీలో అక్కడ వచ్చేసినట్టే. సో, 30కి 30 కూడా మనం సిలబస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సెట్ 1లో భాగంగా అక్కడ చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడలేకున్నట్లయితే అది మీరు చూడగలరు. దానికి సంబంధించినటువంటి అది ఏదైతే సిలబస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ నేను పోస్ట్ చేస్తానని చెప్పాను. సో, ఇవాళ అది నేను కంపల్సరీగా షూర్‌గా టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అయితే లింక్స్ అయితే కింద మీకు ఫేస్‌బుక్ పేజు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకు, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. అలాగే ఇంకెవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్న గనుక మీకు ఇక్కడ ఛానల్ కింద మీకు టైటిల్ దగ్గరనే మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరని తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటగా మనం గద్యాంశాన్ని అయితే చూద్దాం. అందుకు సంబంధించి ఒక 5 క్వెషన్‌లు కూడా చేద్దాం. చూడండి గద్యాంశం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే నిమ్నలిఖిత్ గద్యాంశ్ పढ़िए और इसके नीचे दिए गए प्रश्नों के उत्तर पहचानिए అంటే కింద మీకు ఇచ్చినటువంటి ఒక గద్యం ఉంది. దాన్ని చదవండి. కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు కనుక్కొని రాయండి అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ చూస్తున్నట్లయితే ఇంకా संघर्ष के मार्ग में अकेला ही चलना पड़ता है. कोई बाहरी शक्ति आपकी सहायता नहीं करती है. परिवार, इस दृढ़ इच्छा शक्ति व लगन आदि मानवीय गुण व्यक्ति को संघर्ष करने और जीवन में सफलता प्राप्त करने का मार्ग प्रशस्त करते हैं. 2 महत्वपूर्ण लक्ष्य स्मरणीय है. प्रत्येक समस्या अपने साथ संघर्ष लेकर आती है. प्रत्येक संघर्ष के गर्भ में విజయ్ నిహిత్ रहती है. ఇట్లా మీరు ఒక్కొక్క సెంటెన్స్ క్లియర్‌గా నీట్‌గా చదవండి. దాంట్లో ఆ సెంటెన్స్‌లో ఏ పదాలు ఇంపార్టెంట్ ఉన్నట్లయితే గనుక ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒక సెంటెన్స్ చదివాను. సో, ఆ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రత్యేక్ సంఘర్ష్ కే గర్భ్ మే విజయ్ నిహిత్ రహతీ హై అన్నాడు కదా. సో, ఇక్కడ క్వెషన్ మీకు అడగొచ్చు. మీకు ఇంకా తెలియదు ఏం క్వెషన్ ఉందో ఏం లేదు. ఫస్ట్ మీరు గద్యాంశం చదువుతున్నారు. అరే ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నట్లుంది. అది చూస్తున్నట్లయితే ప్రత్యేక్ సంఘర్ష్ కే గర్భ్ మే డాష్ నిహిత్ రహతీ హై అని చెప్పేసి క్వెషన్ అడిగారు అనుకోండి. మీరే అర్థం చేసుకోండి. ఏం ఉంటుంది విజయ్. విజయ్ అంటే సక్సెస్ అనమాట. అంటే ప్రతి ఒక్క సంఘర్షణ వెనుక ఒక విజయం అనేటువంటిది దాగి ఉంది అందులో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏక్ కంటిన్యూ చేద్దాం. ఏక్ అధ్యాపక్ నే अपने छात्रों को यह संदेश दिया था. तुम्हें जीवन में सफल होने के लिए సమస్యओं से సంఘర్ష करने का అభ్యాస్ करना होगा. చూడు ఒక టీచరు పిల్లవాళ్ళతో అన్నాడంట, మీరు సక్సెస్ పొందాలంటే సమస్యల్ని మీరు ఎదుర్కొని వాటితో యుద్ధం చేయాలన్నట్టుగా చెప్తున్నారంట. అప్పుడే మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. హమ్ కోయి भी कार्य करें సర్వోచ్చ శిఖర్ పర్ పహుంచనే కా సంకల్ప లేకర్ చలే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి శిఖరాన్ని చేరేందుకు ఒక సంకల్పాన్ని అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. సంకల్పాన్ని అనేటువంటి చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సఫలత హమే కభీ నిరాశ నహీ కరేగి. సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు మనకి కూడా నిరాశ అనేటువంటి చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సమస్త గ్రంథం और महापुरुषों के अनुभवों का निष्कर्ष यह है कि संघर्ष से डरना अथवा उससे विमुख होना अहितकार है. मानव धर्म के
प्रतिकूल है और अपने विकास को अनावश्यक रूप से बाधित करना है। आप जागिए, उठिए, दृढ़ संकल्प और उत्साह एवं साहस के साथ संघर्ष रूपी विजय रथ पर चढ़िए और अपने जीवन के विकास की बाधाओं रूपी శత్రువుం पर విజయ్ ప్రాప్తి కీజియే. అంటే ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ అనేటువంటి ఇచ్చారు కదా, ఈ పారాగ్రాఫ్ ఈ యొక్క గద్యము మనకి దేని గురించి ఇస్తుందంటే, ఒక సమస్య ఉంటుంది, మీ సక్సెస్ని పొందాలంటే సమస్యలు అనేవి ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి అనేటువంటిది చెప్తూనే మనకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇచ్చారు. ఒక టీచర్ పిల్లవాళ్ళతో చెప్పడము, అలాగే మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసినట్లయితే కనుక మనం సమస్యలతో పోరాడినట్లయితే తప్పకుండా అంతిమ విజయం మనదే అన్నట్లుగా ఇక్కడ ఈ యొక్క గద్యం యొక్క సారాంశం అని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, మీకు ఇప్పుడు ఐడియా ఉంటుంది కదా, నేను ఇక్కడ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఏమైనా డౌట్లు ఉన్నది కనుక మీరు ఆ పారాగ్రాఫ్ని ఇక్కడ స్క్రీన్ షాట్ ఇచ్చాను కదా, మీరు కొంచెం బ్యాక్ వచ్చేసి ఆ పారాగ్రాఫ్లో మీరు ఆన్సర్ వెతికి కూడా ఇక్కడ మీరు చేయగలరు. సో మనం మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్, నిమ్నలిఖిత్ మే సే యహ్ సంఘర్ష మే సహాయక్ నహీ హై. చూడు, కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది సంఘర్షణకి మరి సహాయం కానటువంటిది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పరిశ్రమ్, బి దృఢ ఇచ్ఛ, సి లగన్, డి అమానవీయ గుణ్. చూడండి, చాలా ఈజీగా మనము ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఎగ్జామ్లలో పారాగ్రాఫ్ ఒకటిసారి చదవండి, తర్వాత క్వశ్చన్లు చూడండి, క్వశ్చన్లని మళ్ళీ వెతకండి, ఆన్సర్లు ఏమైనా ఉన్నాయా, క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలు మనకు పారాగ్రాఫ్లో ఎక్కడ కనిపిస్తున్నాయి, ఆ పదాల కింద ఆప్షన్లు ఉన్నాయి లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీగా తెచ్చుకోవచ్చు. మనకు గద్యం 5 మార్కులు, పద్యం 5 మార్కులు ఉంటుంది. గద్యాంశం నుంచి 5 మార్కులు వస్తాయి కాబట్టి 5 మార్కులు ఈజీగా అక్కడే మీకు దొరికిపోతాయి. పద్యాంశం కూడా 5 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. 10 మార్కులు ఈజీగా ఇట్లే మీరు ఒక 10 నిమిషాల్లోనే ఈజీగా ఈ పేపర్ను, ఈ 2 క్వశ్చన్లని సాల్వ్, అంటే గద్యం పద్యం 10 మార్కులు 10 నిమిషాలు ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అది ఎలానే ఇప్పుడు మనం చూపిస్తాను. ఇక్కడ చూడండి, పరిశ్రమ అనేటువంటిది మనకు వచ్చింది. హార్డ్ వర్క్, దృఢ ఇచ్ఛ అంటే గట్టిగా అనుకోవడము. మూడవది చూస్తుంటే లగన్, లగన్ అంటే పట్టుదల ఉండడం అనమాట. సో ఇవన్నీ కూడా విజయానికి మనం చేయాల్సినటువంటి అది. కానీ అమానవీయ గుణం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి కాదు కాబట్టి ఈ ప్రశ్న ఇక్కడ సరైన సమాధానం కూడా మనకు ఇదే, అమానవీయ గుణ్ అనేటువంటిది. మీరు ఒకసారి పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ మీకు ఇది కనిపించదు ఆ దగ్గరలో కూడా. ఓకేనా, ఇలా మీరు సాల్వ్ చేసినట్లయితే కనుక ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న చూడండి, సమస్యओं के साथ సంఘర్ష का परिणाम यह होता है. చూడండి, సమస్యలతో మనం సంఘర్షణ చేసినట్లయితే కనుక దాని యొక్క రిజల్ట్, పరిణామం అంటే రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ విజయ ప్రాప్తి होती है, ఆప్షన్ బి बाहरी शक्ति मदद करती है, ఆప్షన్ సి కార్యశక్తి बढ़ती है, ఆప్షన్ డి అనుభవహీన్ బంతే హే. చూడండి, మనము సమస్యలతో పోరాడినప్పుడు తప్పకుండా ఏం సాధిస్తాం? విజయాన్ని అనేటువంటిది సాధిస్తాం. సో ఇక్కడ ఈజీగా మనకి ఆప్షన్ ఏలోనే ఆన్సర్ ఉంది. సో పారాగ్రాఫ్ చూడకుండానే మనం పారాగ్రాఫ్ కేర్ఫుల్గా తినట్లయితే కనుక మనకు అది గుర్తున్నట్లయితే ఇంకా ఈజీగా మనము ఈ క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేయొచ్చు, పారాగ్రాఫ్ మళ్ళీ చూడకుండా. సో తద్వారా ఏమవుతుందంటే మీ టైం అనేటువంటి ఇక్కడ సేవింగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మొదటి ప్రశ్న, రెండో ప్రశ్నకి మొదటి ఆప్షన్ విజయ్ ప్రాప్తి హోతి అనేటువంటి సరైన సమాధానం. మూడవ ప్రశ్న ఇక్కడ చూడండి, చూడండి, మహాపురుషుంకి అనుభవం కా నిష్కర్ష హే. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మహాపురుషులు లేదా ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రంథాల్లో చెప్పినటువంటిది ఏందయ్యా, వాళ్ళ యొక్క అనుభవాలలో నుంచి మనకి ఒక సారాంశం ఏమొచ్చిందయ్యా అంటే కంక్లూజన్ ఏమొచ్చిందయ్యా అని అంటే కనుక ఆప్షన్ ఏ సంఘర్షకి డర్నా చాహియే. అంటే మన యొక్క సంఘర్షణ చూసి మనం సమస్యలను చూసి భయపడటము, ఇది అవుతుందా? సో మీరే అనుకోండి. రెండోది చూడండి, సంఘర్ష సే నహీ డర్నా చాహియే. చూడండి, సంఘర్షణ అంటే ఏదైతే సమస్యలు వస్తాయో మనం దాని నుంచి సంఘర్షణ చేయాల్సినటువంటి టైం వచ్చినప్పుడు మనం దాంతో భయపడకూడదు అని చెప్తున్నాడు. ఆప్షన్ సి సంఘర్ష సే విముఖ్ హోనా చాహియే. సంఘర్ష విముఖ్ హోనా అంటే మన ఆ సంఘర్షణ నుంచి విముఖత చూపించడం, అంటే మొత్తానికి ఆ సమస్యని ఎదుర్కోకుండా పారిపోవడం అన్నట్లుగానే. సో ఆప్షన్ డి చూడండి, సమస్య ఆనే పర్ కోయి సంఘర్ష నహీ కర్నా చాహియే. ఇది కూడా చూడండి, సంఘర్ష ఆనే పర్ అంటే సమస్య వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రయత్నము, ఎటువంటి సంఘర్షణ చేయకపోవడం అనేటువంటిది అంటున్నారు. సో ఇక్కడ మనకు పాజిటివ్ ఆన్సర్ ఒక దాంట్లో ఉంది, అదేదంటే కనుక మనకి సంఘర్ష సే నహీ డర్నా చాహియే అనేటువంటి ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది మనకి ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మనం చూసినట్లయితే కనుక నాలుగో ప్రశ్న చూడండి, యెస్. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. నాలుగో ప్రశ్న డాష్ కే ద్వారా సంఘర్ష రూపీ విజయ్
రథ్ పర్ చడా జా సక్తా హై డాష్ ద్వారానే మనం విజయాన్ని అనేటువంటి ఒక రథం పైన ఎక్కొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏమై ఉండొచ్చు? దృఢ సంకల్ప్, ఉత్సాహ్, సాహస్. ఆప్షన్ బి నిరాశ, ఉత్సాహ్, సాహస్. ఆప్షన్ సి పరిశ్రమ, డర్, సాహస్. ఆప్షన్ డి ఉత్సాహ్, డర్, పరిశ్రమ. చూడండి ఇక్కడ మీరు నెగెటివ్ వర్డ్స్ మీరు తీసేస్తే కనుక ఈజీగా అయితే చేయొచ్చు. డర్ అంటే భయం ద్వారా మనం చేయొచ్చా? లేదు. సో ఇది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డర్ అనేది ఇది కూడా పోతుంది. నెక్స్ట్ చూడండి నిరాశ. నిరాశ మనకుంది కాబట్టి నిరాశతో మనం సాధించలేం. సో ఇది కూడా కాదు. సో మనకి మిగిలింది ఏంటంటే దృఢ సంకల్పం, ఉత్సాహం మరి అలాగే సాహస్. ఇది ఎవరైతే చేస్తారో ఇది వాళ్ళు విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పేసి ఈజీగా చూడండి పారాగ్రాఫ్ చూడకుండానే మనం ఆన్సర్లు అనేటువంటి చేసేస్తున్నాం. సో మీకు ఒకవేళ కనుక ఇబ్బంది అవుతున్నట్లే కనుక మీరు బ్యాక్ పోయి కూడా మళ్ళీ మీరు కొంచెం వీడియోని ప్రీవియస్ చేస్తే కనుక మీరు పారాగ్రాఫ్ అనేటువంటిది చూడొచ్చు. చూసి కావాలంటే మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే అదే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనండి, రైట్. సో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక సబ్జెక్ట్స్ పరంగా మీరు కింద కామెంట్ చేయగలరు. దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై అనేటువంటిది ఇస్తాను. అలాగే ఇక్కడ మనకి ఏవైతే సిలబస్లో పాయింట్స్ అనేటువంటిది ఇచ్చారో ఆ పాయింట్స్ అన్నిటి కూడా కలగలుపుకొని ఆ పాయింట్స్లో ఉన్నటువంటి అన్నింటిని మనం ఇక్కడ మీకు ప్రశ్నల రూపంలో తీసుకొచ్చి ప్రాక్టీస్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. నాకు వీలైనంత వరకు మీకు క్లాసెస్ అందించాం. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు క్లాసెస్ అందించాలనేటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంతో సంకల్పించడం జరిగింది. సో అందరూ కూడా మీరు యొక్క మన ఇక్కడ ఎటువంటి ఏమీ లేకుండా ఫ్రీగా అయితే క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి సో మీరు కింద ఇక్కడ మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది తెలియజేస్తూ మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది అందించినట్లయితే అది మిగతా వారికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. చూడండి 5వ ప్రశ్న గద్యాంశంలో చివరి ప్రశ్న అనమాట. మనకి గద్యాంశంలో 5 ప్రశ్నలు వస్తాయి, 5 మార్కులు అనమాట. చివరి ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక చూడండి గద్యాంశకే ఆధార్ పర్ సహీ కథన్ నహీ హై. చూడండి ఈ యొక్క మనం గద్యాంశం ఏదైతే చదివినామో దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లో అందులో ఒకటి కరెక్ట్ కానిది సహీ నహీ హై అన్నాడు. మీరు చాలా పొరపడతారు, అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చూడండి ఇక్కడ సహీ అంటే కరెక్ట్ అని వెంటనే చూడంగానే కరెక్ట్ ఉన్నది స్టేట్మెంట్ పెట్టాలని చెప్పేసి ఫస్ట్ చదువుతారు, కరెక్ట్ ఉంటే పెట్టేస్తారు ఓకే అని చెప్పేసి. కానీ ఇక్కడ చూడండి సహీ కథన్ నహీ హై అన్నాడు. సో నాట్ మనం క్వశ్చన్ మొత్తం చదవాలి. క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాతనే మనం ఆన్సర్ అనేటువంటిది చేయాలి. లేదంటే ఈజీగా మనం మార్కులు కోల్పోతాం. ఈ గద్యము పద్యములలో ఈజీగా తెచ్చుకోవచ్చు, కొంచెం తొందరపడ్డామంటే మార్కులు కూడా కోల్పోవచ్చు. అయితే ఇప్పుడు చూద్దాం. మొదటి ఆప్షన్ ఏముందంటే జీవన్ మే సఫల్ హోనే కే లియే సమస్యోं से సంఘర్ష కర్నా చాహియే. చూడండి జీవితంలో సక్సెస్ కావాలంటే సమస్యల్ని ఎదుర్కోవాలి, సమస్యలతో పోరాడాలి అని చెప్తున్నాడు. అవునా? కరెక్టే. సో ఇది కరెక్టే. కానీ మనకు కావాల్సింది ఏంటి? నాట్ అన్నాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇందులో ఏ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందో ఆ రాంగ్ అయిన స్టేట్మెంట్ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఆప్షన్ బి చూడండి దృఢ సంకల్ప్ సే జీవన్ के विकास की बाधाओं पर विजय प्राप्त कर सकते हैं. మరి దృఢ సంకల్పం ఉన్నట్లేదు ఎందుకంటే మన దాంట్లో మన సమస్యల్లో మన జీవితంలో ఉన్న బాధలపైన మనం విజయాన్ని సాధించవచ్చు ఒకవేళ మన యొక్క సంకల్పం గట్టిదైతే కనుక. సో ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ అయితే మన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అయినట్టేనా? కాదు. ఇంకొక ఆప్షన్ చూద్దాం. మూడవ ఆప్షన్ చూడండి ఆప్షన్ సి మానవీయ గుణ వ్యక్తి కే జీవన మే అసఫలత కా ఇక్కడ మీకు కొంచెం పైన చేస్తాను అసఫలత కా మార్గ్ ప్రశస్త కర్తే హే. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక వర్డ్ దొరికింది, ఇక్కడ మనకు ఒక వర్డ్ దొరికింది. అదేంటంటే అసఫలత. నెగిటివ్ వర్డ్ సఫలత ఉండాలి. సమస్య ప్లస్ సంఘర్షణ ఈజ్ ఈక్వల్ టు సఫలత అని రావాలి. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? అసఫలత అన్నాడు. సో ఆ యాడ్ చేసినాడంటే ఏమై ఉంటుంది? ఇది అసఫలత అనేటువంటిది ఇది మనకి చూసుకున్నట్టు ఇంకా ఉపసర్గులో మనం చూసుకోవచ్చు. ఉపసర్గులో ఇక్కడ ఆ అనేటువంటి జోడించింటే ఉపసర్గులో మనకి అసఫలత. మరి సఫలతలో ఉంది కదా సఫల్ ప్లస్ తా, ఇందులో ఏముందో మీరైతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఆప్షన్ 4 ప్రత్యేక సంఘర్షకే గర్వమే విజయ్ నిహిత హై. ఇంతకుముందు సెంటెన్స్లో నేను క్లియర్గా చెప్పాను, ఆ సెంటెన్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తాడు క్వశ్చన్లో. చూసారా? చూడండి మనం ఎలా చదువుతాం. చదువుతున్నప్పుడే చాలా మీనింగ్ఫుల్గా చదివినామంటే మనకి ఒక్కసారి చదవంగానే మనకు పారాగ్రాఫ్ అర్థమైపోతుంది, ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి కూడా కరెక్టే. సో మనకి రాంగ్ ఉన్నది ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్, ఆప్షన్ సి రాంగ్. సో మనకి రాంగ్ అనేది ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి సి ఏదైతే ఉందో ఇదే మన ప్రశ్నకి సరైన సమాధానం, ఎందుకంటే అదే రాంగ్ కాబట్టి. ఓకేనా? రైట్. ఇలా మనం అయితే క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం 5 మార్కులు అయితే చూసాం గద్య భాగం నుంచి. ఇప్పుడు పద్య భాగం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీకు అది కూడా ఇక్కడ చూపిస్తాను. మీరు ఆ పద్య భాగం చదివిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి, అవి కూడా ఈజీగా ఇట్టే ఆన్సర్ అయితే చేసేస్తారనమాట. ఓకేనా? రైట్. సో మరి ఇంకా ఇప్పటిదాకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అలాగే అప్డేట్స్
కోసం అయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెలిగ్రామ్, ఫేస్‌బుక్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందొచ్చు. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నందుక మీరు టైటిల్ దగ్గర జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది కింద. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ నెక్స్ట్ పద్య భాగం నుండి చూసేద్దాం. నిమ్నలిఖిత పద్యాంश पढ़िए और इसके नीचे दिए गए प्रश्नों के उत्तर पहचानिए అని చెప్పేసి ఇచ్చాడు. సో పద్య భాగం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. मैं तूफानों में चलने का आदी हूँ, तुम मत मेरी मंजिल आसान करो, है फूल रोकते कांटे मुझे चलाते, मरुस्थल पहाड़ चलने की चाह बढ़ाते, सच कहता हूँ मुश्किलें ना जब होती हैं, मेरे पग तब चलने में भी शर्माते, मेरे संग चलने लगे हवाएं जिससे तुम पथ के कण कण को तूफान करो। मैं तूफानों में चलने का आदी हूँ, तुम मत मेरी मंजिल आसान करो। फूलों से मग आसान नहीं होता है, रुकने से पग गतिवान नहीं होता है, अवरोध नहीं तो संभव नहीं है प्रगति भी, है नाश जहाँ निर्माण वही होता है, मैं बसा सकूं नव स्वर्ग धरा पर जिससे तुम मेरी हर बस्ती वीरान करो। ఇక్కడ మనకి ఈ విధంగా అయితే పద్యం ఇచ్చారు. మీకు ఇక్కడ నేను ఇక్కడ పద్యం అయితే ఇచ్చాను కదా, ఈ పద్యం మీకు ఈజీగానే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గనక గద్యం అయితే ఈజీగా చేసేసారు, మరి పద్యం సార్ కొన్ని పదాలు మాకు అర్థం కాలేదు అన్నారు. సో పద్యాన్ని ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, నెక్స్ట్ క్వశ్చన్లకు రండి. ఆప్షన్లు చూడండి, క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ ఆప్షన్లో ఉన్నాయి లేదా చూడండి, ఆప్షన్లో ఉన్న వర్డ్స్ క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ మరి పోయంలో ఉన్నాయి లేదా కూడా చూసినట్టు కనుక ఈజీగా మీరు సాల్వ్ అయితే చేయొచ్చు. కాకపోతే కొంచెం దీనికి మనకి పోయటిక్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ వర్డ్స్కి మనకి పర్యాయ పదాలు ఇట్లాంటివి తెలిసినట్టు కనుక ఈజీగా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పదకూర్పు ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చేసి ఉంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రశ్న చూద్దాము. ప్రశ్న చూడండి. కవికే రాస్తేకి రుకావట్ హే. చూడండి మనకి కవితలోని ఒక కవిత ఇచ్చారు కదా పద్యాంశ, ఆ పద్యాంశంలోనే మొదటి 2 లైన్లలో మనకి దీనికి ఆన్సర్ అనేది దొరికిపోతుంది. ఆప్షన్ ఏ ఫూల్, బి కాంటే, సి మరుస్థల్, డి పహాడ్. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక పోయంలో ఈజీగా కనిపిస్తుంది మీకు. సో రోక్తే అని ఉంది కదా, ఆ రోక్తేకి ముందు ఏ వర్డ్ అవుతుంది మనకు అదే వర్డ్ ఇక్కడ ఆన్సర్ కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫూల్ అనమాట. ఓకే, ఫూలు అతన్ని ఆపుతున్నాయంటే ముందుకెళ్ళనీయకుండా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక రైట్. इस स्थिति में కవి కే पैर नहीं चलते. ఏ స్థితిలో కవి యొక్క పైర్ అక్కడ మనకి పగ్ అని ఇచ్చింటాడు కవితలో. చూసినట్లయితే కనుక మీరు వెనక వెళ్ళి చూడండి, పోయంలో మీకు పగ్ అంటాడు. పగ్ అంటేనే స్టెప్, పైర్ అంటే స్టెప్ అడుగు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆప్షన్ ఏ కఠినయ్య హోనే పర్, ఆప్షన్ బి కఠినయ్య నా హోనే పర్, ఆప్షన్ సి తూఫాన్ ఆనే పర్, ఆప్షన్ డి మంజిల్ కఠిన్ హోనే పర్. చూడండి ఎందుకు నహి చల్తే, ఎందుకు వెళ్ళవు అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే కఠినయ్య నా హోనే పర్. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ కఠినయ్య यस. సో మనకి ఫస్ట్ 2 ఆప్షన్‌లోనే మనకి ఇక్కడ సరైన ఆన్సర్ ఉంది చూడండి. కఠినయ్య होने पर, कठिनैया ना होने पर. చూడండి इस स्थिति में कवि के पैर नहीं చల్తే, కఠినయ్య నా హోనే పర్ అనేటువంటిది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఒకసారి చూసి మళ్ళీ మీ యొక్క సరైన ఆన్సర్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఎస్ చూసామా. ఎస్. నెక్స్ట్ చూసినట్లయితే కనుక నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న. నిర్మాణ్ నహీ హోతా. మీరు పారాగ్రాఫ్ ఏదైతే పోయం ఉందో కింది లైన్లో చూసినట్టు కనుక దీనికి సరైన ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్ ఏ జహా ప్రగతి హోతీ హై, ఆప్షన్ బి జహా స్వర్గ్ హోతా హై, ఆప్షన్ సి జహా నాశ్ హోతా హై, ఆప్షన్ డి జహా మంజిల్ హోతీ హై. దీనికి సరైన సమాధానం ఈజీగా మీరే చేసేసింటారు ఈ పాటికి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక మనకి 9వ ప్రశ్న. కవి वीरान बस्ती के स्थान पर यह बनना चाहते हैं. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ నవ స్వర్గ్, ఆప్షన్ బి నయీ బస్తీ, ఆప్షన్ సి నయే ఘర్, ఆప్షన్ డి నయే నిర్మాణ్. సో చూసుకున్నట్లయితే ఏం నిర్మించాలనుకుంటున్నాడు ఆ శూన్యమైనటువంటి ప్రదేశంలో కనుక ఏంటంటే కనుక మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ
మనకి నయే స్వర్గ్‌ని నిర్మించాలి. కొత్త స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని అనుకుంటాడంట కవి. ఓకే. యెస్. ఇలాగా. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. అంటే పద్య భాగంలో మనకి 5వ క్వెషను. ఇక్కడ పద్యాంశ మే విశేషణ శబ్ద హై. పద్యాంశంలో ఉన్నటువంటి విశేషణం ఏందయ్యా అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పగ్, ఆప్షన్ బి నవ్, ఆప్షన్ సి కణ, ఆప్షన్ డి చాహ్. చాహ్ అంటే కోరిక, ఆప్షన్ సిలో ఉన్నటువంటి కణ్ అంటే ఒక కణం అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి పగ్ అంటే స్టెప్పు, పాదం అనొచ్చు. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ బి చూసుకుంటే నవ్ అంటే నవము, నవము అంటే నూతనమైనటువంటిది అంటాం కదా, కొత్తది అంటాం కదా, అది ఇక్కడ మనకి నవ్ అంటే. ఓకేనా. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, మీకు దాని యొక్క డౌట్ నేను క్లియర్ చేస్తాను. నవ్ 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 అంటే 9, నవ్ అంటే కొత్తది కదా. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఉదాహరణ. నవగ్రహ నవగృహ నవగృహ అంటే కొత్త ఇల్లు. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. నవగ్రహ. ఈ నవగ్రహ అంటే 9 ప్లానెట్స్ అంటాం కదా. సో 9 ప్లానెట్స్ అంటే అర్థం. సో మీరు బాగా చాలా జాగ్రత్తగా చేయాలి. అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా మీరు చూస్తారు. నవ్ అంటే కొత్తది. ఓకేనా. కొత్తది కాబట్టి ఇది విశేషణంలో ఉండదు. నయా కపడ, నయాకి ఇంకొక రూపం చూస్తే నవ్. ఓకేనా. రైట్. ఇలా మీరు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇలాగ మనం మొత్తానికి ఎన్ని క్వశ్చన్ చూసుకున్నట్టే 10 క్వశ్చన్లు అయితే చూసుకున్నాం. మీకు ఎలా అనిపించింది, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి అందిస్తుందండి. మీరు ఇచ్చేటువంటి హైప్స్, మనకు హైప్ అనేటువంటిది ఉంటుంది. మీకు కింద చూసినట్లయితే కనుక చూస్తున్నప్పుడు కింద మీకు హైప్ అనేటువంటిది దాన్ని మీరు క్లిక్ చేసి కనుక మన యొక్క ఏదైతే ఉందో, మరి ఎవరైతే ఇంకా నీడీ ఉన్నారో వాళ్ళకి కూడా, వాళ్ళ వరకు కూడా చేరేటువంటి ఈ వీడియో వాళ్ళ వరకు కూడా చేరుతుంది కాబట్టి ఒక చిన్న హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని చేసుకోండి. అప్పుడే నేను చేసి ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. సో ఇంతకుముందు కూడా మన క్లాస్ అనేటువంటి చూసినటువంటి వాళ్ళు జాబ్స్ కూడా సాధించడం జరిగింది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఈ ఏవైతే మనం డిస్కస్ చేసామో అంటే క్వశ్చన్లు మాత్రమే కాకుండా క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడంతో కూడా ఎవరైతే మరి నోట్ చేసుకుంటారని చాలాసార్లు కూడా ఇంతకుముందు వీళ్ళు చెప్తూ ఉండేవాడిని. ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటాం కాబట్టి ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటామో అది మీరు రాసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి కూడా ప్రాక్టీస్ అనేటువంటిది మీకు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా మంచి స్కోర్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది నోట్ చేస్తున్నారు కింద మీరు కామెంట్ చేయగలరు. సార్ నేను నోట్ చేసుకుంటున్నాను, నేను నోట్స్ రాసుకుంటున్నాను, లేదా నేను నోట్స్ ప్రిపేర్ అవుతున్నాను, నోట్స్ చేసుకుంటాను సార్ అని చేసినట్టు అది కూడా చాలామందికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్రీ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చాలా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మంచి మంచి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ప్రతి క్లాస్లో. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 11వ ప్రశ్న. ఇప్పుడు మనకి మెథడాలజీకి సంబంధించి ఏదైతే మనకు సైకాలజీ అంటుంటారో చాలామంది అందరూ కూడా, దాంట్లో మనకి సిడిపి ఏదైతే ఉందో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాచి అక్కడ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి మెథడాలజీకి సంబంధించి మన యొక్క సబ్జెక్టుకి సంబంధించి ఒక 6 క్వశ్చన్లు అయితే వస్తాయి. మొత్తానికి 24 మార్కులు మనకి కంటెంట్ గ్రామర్ నుంచి వస్తే, మళ్ళీ ఒక 6 మార్కులు మనకి మెథడాలజీ నుంచి అనేటువంటిది వస్తుంది, భాషా శిక్షణ నుంచి. సో అందులో నుంచి ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మాంటెసరీ విధి ఏదైతే ఉంటుందో, మాంటెసరీ మెథడ్ అనేటువంటిది ముఖ్య रूप से किस भाषाई कौशलों का किस भाषाई कौशलों के विकास पर జోర్ దేతీ హై అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఇక్కడ మనం ఆన్సర్ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ కేవల్ सुनना, ఆప్షన్ బి इंद्रियों के माध्यम से लिखना और पढ़ना, ऑप्शन सी केवल व्याकरण के नियम रटना, ऑप्शन डी कठिन शब्दों का అనువాద్ కర్ణ. సో ఇక్కడ మనం చూడండి, ఎక్కడైతే కేవలం అని ఉంటుందో మనకి నెగిటివ్ ట్యాగ్ వర్డ్స్, పాజిటివ్ ట్యాగ్ వర్డ్స్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ వర్డ్స్ చూడగానే మనం ఈజీగా ఆన్సర్ని ఎలిమినేషన్ చేసేసి ఈజీగా క్వశ్చన్ని తొందరగా అతి తక్కువ టైంలోనే మనం క్వశ్చన్ని సాల్వ్ చేసి మంచి ఒక ఆన్సర్, మనం కరెక్ట్ ఆన్సర్ని పెట్టేదట ఏంటంటే అది ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. అదొక ట్రిక్ కూడా ఉంటుంది. ఇక్కడ కేవలం ఉంది చూడండి. రైట్. సో ఈ కేవల్ అని ఉంటే మనకి ఆప్షన్ అది ఉండదు. ఇంకొక కేవల్ మనకి ఇది కూడా పోయింది. అంటే 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. మనం ఇంకా చూడాల్సిన అవసరం లేదు. కానీ నాట్ అన్నప్పుడు మాత్రం మీరు కేవలం ఉంటే అట్లాంటప్పుడు చాలా ఫోకస్గా చేయాలి. నేను పదే చెప్తున్నాను. క్వశ్చన్లు ఎప్పుడైనా చాలా కేర్ఫుల్గా చదవండి. ఓకేనా. రైట్. సో వాళ్ళు పాజిటివ్ కలుగుతున్నప్పుడు మనకి ఎక్కడైనా నెగిటివ్ ట్యాగ్ వర్డ్ కనబడిందంటే ఆటోమేటిక్గా దాన్ని ఆప్షన్ని మీరు స్కిప్ చేయడమే మంచిది. లేకపోతే మీరు అన్ని కూడా చదివి మంచిగా ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క స్పీడీనెస్ పెంచడం కోసమే నా యొక్క సలహా. సో మీరు దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా క్వశ్చన్లను సాల్వ్ చేసేదిగా ప్రాక్టీస్ చేయండి. మంచి
మార్కులు అతి తక్కువ టైంలో మంచిగా కేర్ఫుల్గా చదివి మంచి మార్కులు సాధించని చెప్పేసి 7+ కోరుకుంటుంది. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే కనుక ఇంద్రియోంకి మాధ్యం సి అన్నాడు కదా. సో కఠిన్ శబ్దం కా అనువాద కరణ అంటే ఏదే హార్డ్ వర్డ్స్ ఉంటే వాటిని ట్రాన్స్లేట్ చేయడం. సో ఇది కూడా కాదు, మనకి మిగిలింది ఏంటి అంటే ఇంకా ఆప్షన్ బి ఇంద్రియోं के माध्यम से लिखना పడిన ఏదైతే ఉందో ఇదే మనకి సరైన సమాధానం అనమాట, మాంటెసరీ విధిలో. ఓకేనా, రైట్. ఇట్లాగా మనం అయితే క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసినట్టయితే కనుక ఇంకొక ప్రశ్న భాషా శిక్షణకు సంబంధించి చూడండి. वह कौन सी विधि है जिससे पहले उदाहरण दिए जाते हैं और फिर नियम समझाए जाते हैं అంటే ఏ దాంట్లో మనకి ఫస్ట్ ఉదాహరణ చెప్తారు. ఓకేనా, ఫస్ట్ ఉదాహరణ చెప్పి దాని తర్వాత రూల్ అనేటువంటిది చెప్తాం. సో ఇప్పుడు మనం ఒక సపోజ్ సంజ్ఞ అనేటువంటిది మనం చూపిస్తున్నాం. ఓకేనా, సంజ్ఞ అనేటువంటి టాపిక్ చెప్పాలి. ఇప్పుడు మన సంజ్ఞ అంటే కిసి వస్తు ప్రాణి కదా కే నామ్ కా బోధ్ హో ఉసే హమ్ సంజ్ఞ कहते हैं అంటే కనుక మనకు అర్థం కాదు చిన్నపిల్లలకి. మనం ఏం చెప్పాలి, ఫస్ట్ వాడికి కొన్ని వస్తువులు చూపించాలి, వాడు పేర్లు చెప్తాడు కదా. బొమ్మల ద్వారానో వాడికి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. లైక్ మన చేతిలో ఉంటుంది చాక్ పీసో కలమో ఏదో మన క్లాస్లో వెళ్ళగానే డస్టర్ పట్టుకుంటే మనం ఆ వస్తువు చూపించగానే పిల్లవాడు అంటాడు ఇది డస్టర్, సరే ఇది పెన్ను. సరే నా చేతిలో ఎన్ని పెన్నులు ఉన్నాయి, ఇప్పుడు పెన్ను చూపించాను కదా, వానికి 2 పెన్నులు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు చెప్పాలి, అరే దీన్ని ఏమంటారా, కలం అన్నాడు. ఓన్లీ ఏం కలం, ఏం పెన్ను అంటే వాడు ఏదో బ్లూ ఇంక్ అయితే బ్లూ ఇంకు, రెడ్ ఇంక్ అయితే రెడ్ ఇంకు, లేదా బ్లాక్ ఇంక్ అయితే బ్లాక్ ఇంక్, ఏదో కలర్ చెప్తాడు. సో అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈజీగా చెప్పొచ్చు. సరే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2 పిల్లలు. ఓకే, 2 పిల్లలు ఉన్నారంటే దాన్ని మనం పిల్లలు అనేటువంటి జాతివాచక సంజ్ఞ నాన్న అని చెప్పవచ్చు. లేదా అందులో ఒక 2 పిల్లల నుంచి ఒక పేరు చెప్పిస్తాం. ఆ పర్టికులర్ పేరు చెప్పించినప్పుడు సో పర్టికులర్ అతడు సార్, అతను అంటే ఓకే అతను పర్టికులర్గా స్పెషల్గా చెప్తాం కాబట్టి సో విశేష వ్యక్తికి అని చెప్పేసి అన్నాం కాబట్టి అది ఏమవుతుంది అంటే వ్యక్తివాచక సంజ్ఞ అని చెప్పేసి అంటాము. సో ఇట్లా మనం ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అప్పుడు మనము కిసి వస్తు ప్రాణి భావ్ అనేటువంటి కబ్బో నామ్ కా బోధ్ హో ఉసే సంజ్ఞ కైతే అంటే అప్పుడు ఆ పిల్లవాడికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అది ఏం మెథడ్లో చెప్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ నిగమన్ విధి, ఆగమన్ విధి, పాఠ్యపుస్తక విధి, భాషణ విధి. సో ఈజీగా మీరు 2 ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి విధి అన్నప్పుడు పని లేదు. ఇక్కడ డిడక్టివ్ ఇండక్టివ్ రీజనింగ్లో మనకి 2 ఉన్నాయన్నమాట. సో ఈ రెండిటికి ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. నేను చాలా క్లూ ఇచ్చేసాను. ఈ క్వశ్చన్కి అయితే మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఇది చాలా సింపుల్, చాలా ఈజియెస్ట్ మెథడ్లో చాలా ఈజీగా చేసేసినటువంటి కోర్ కాబట్టి ఈ 2 ఆప్షన్ తీసి మీకే నేను క్లూ ఇస్తున్నాను. సో దీనికి మాత్రం ఈ క్వశ్చన్కి మాత్రం మీరే ఆన్సర్ చేయండి. ఎంతమంది చేస్తారో అయితే నేను ఇక్కడ చూస్తాను. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను, దీనికి కూడా ఆన్సర్ చెప్తాను నేను. సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే ఇది చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పాను ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ అంటాం. మనం ఇక్కడ నిగమన్ విధి, ఆగమన్ విధి చాలా ఈజీ. ఒకటికి తెలుసుకుంటే ఇంకొకటి ఆపోజిట్ అనమాట. అంటే ఒకటి డైరెక్ట్గా నియమం చెప్పేస్తాము, ఉదాహరణలు ఇచ్చేస్తాం. ఇంకొకటి ఫస్ట్ ఉదాహరణ చెప్పిన తర్వాత అర్థమైన తర్వాత మనం రూలు లేదా నియమం ఇవన్నీ కూడా మనం చెప్పి అప్పుడు పిల్లవాడితో మనం అది చేపిస్తాం. ఓకేనా, సో దీనికి మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమంది చేస్తారు ఇక్కడైతే నేను చూస్తాను. చాలామంది కూడా రోజు క్లాస్ చూస్తున్నారు, డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఓకేనా అండి, రైట్. ఇప్పుడు చూడండి ఇంకొక ప్రశ్న చూడండి, 13వది. రైట్, ఇప్పుడు మన గ్రామర్ సంబంధించినటువంటిది. ఓకే, లంబోదర్ మే కౌన్సా సమాస్ హే, లంబోదర్ అనేటువంటి పదంలో ఏ సమాస్ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తత్పురుష సమాసు, బి బహువ్రీహి సమాసు, సి ద్విగు సమాసు, డి ద్వంద్వ సమాసు. ఇది కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ సమాస్ అంటే దో पदों का समूह जिसमें మన కిసి పదం కా సమాహార करके संक्षिप्त में कहना అనేటువంటి దాన్ని మనం సమాస్ అంటాము. సో అందుట్లో చూసుకున్నట్లయితే ఇంకా దాంట్లో दो शब्द होते हैं जिसमें पहला पद दूसरा पद లేదా उत्तर पद పూర్వ పద ఉత్తర పద అని. పూర్వ పద అంటే పహలా పద అంటే మొదటి పదము అని చెప్పేసి మనము మీరు చూసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి తత్పురుష సమాసం ఎట్లా కనుక్కున్నామంటే దాంట్లో ఎక్కడైతే మనకి కారక చిహ్నం వస్తాయో అంటే కర్తానే కరం కో కరణ్ అని ఇలా ఉంటాయి కదా. కారక ఎన్ని రకాలో మీరు కింద కామెంట్ చేయండి. దానికి ఆ ఏమేమి కారక ఉన్నాయి కూడా అవి కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా కర్తానే కరం కో కరణ్ అని చెప్పేసి ఇట్లా ఇంకొక 5 కూడా ఉన్నాయి. లైక్ సంప్రదానం ఆపాదాన్ని ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, కానీ మీరు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే
ఎందుకంటే మీరు ప్రాక్టీస్‌లో భాగంగా ఇక్కడ ఆన్సర్ చేస్తుంటారు కాబట్టి, రాస్తుంటారు కాబట్టి, మీకు ఎగ్జామ్ టైంలో ఈ ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో, ఈ యాక్టివిటీ గుర్తు ద్వారా కూడా మీరు అక్కడ ఈజీగా అయితే చేసేయచ్చు. సో, ఎక్కడైతే మీరు కారక ఉపయోగించి చేస్తారో అక్కడ ఆల్మోస్ట్‌గా తత్పురుష సమాస్ ఉంటుంది. మరి బహువ్రీహి సమాస్ అంటే जिस सामासिक पद में दोनों पद अप्रधान होते हुए तीसरे पद की ओर संकेत करता है तो उसे हम బహువ్రీహి సమాస్ कहते हैं. అంటే ఏదైనా ఒక సామాసిక పదం ఉంటుంది కదా, ఒక సమస్త పదం ఉంటుంది. ఆ సమస్త పదంలోని 2 పదాలు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొక మూడో వైపు డైరెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఆహ్, ఉంది వర్డ్, కానీ మనం అన్నీ చెప్పిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, మూడో అర్థాన్ని ఇచ్చినటువంటి సమాస్‌ని ఏమంటామంటే బహువ్రీహి సమాస్ అంటాము. ఆప్షన్స్ తీసుకున్నట్టు ద్విగు సమాస్. ద్విగు సమాస్ అంటే పూర్వ పద్ మే సంఖ్యావాచి హో అనేటువంటిది ఏది ఉంటుందో దాన్ని మనం ద్విగు సమాస్ అంటాము. ఇది కూడా తత్పురుష సమాస్‌లో భాగంగానే మనం తీసుకుంటాము. ఎందుకంటే ఉత్తర పద్ ప్రధాన్ హోతా హై ఇస్మే రైట్. ద్విగు సమాస్ అంటే నెంబర్ ఉండాలి. ఫస్ట్ పదంలో నెంబర్ ఉండాలి. త్రిభుజ్, 3 భుజాओं का समा, చౌరాహా, చౌ అనేటువంటి 4, 3 అంటే 3 ఇట్లా ఏది కనిపిస్తాయో అది మనకి ఇక్కడ ద్విగు సమాస్ కింద వస్తుంది. మరి द्वंद्व समास అంటే दोनों पद प्रधान हो, जिस सामासिक पद में दोनों पद प्रधान हो उसे हम द्वंद्व समास कहते हैं. जैसे कि మరి మాతా పిత, భాయి బహన్, చాచా చాచి, दिन रात, సుభా శాము ఇవన్నీ ఏవైతే అంటే వ్యతిరేక పదాలు కనిపిస్తాయి. యోజక చిహ్నం కనిపిస్తుంటుంది. రైట్. సో, ఇట్లాగా మనం దీన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఇంకా 2 సమాసాలు ఉన్నాయి. ఆ 2 కూడా మీరు ఇంట్లో కామెంట్ చేయండి. అదేందని చూసినట్లయితే కర్మధారయ సమాసు, అవ్యయభావ సమాసు. సో, ఈ సమాస్ మీద నేను కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా నేను ఇక్కడ మీకు ఇక్కడ పైన ఐ కార్డ్ దగ్గర ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇంకా ఈజీగా మీకు ఒక 10th క్లాస్ సంబంధించినటువంటి ఏవైతే గ్రామటికల్‌గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అయితే ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను. అవి చూసినట్లయితే మీకు చాలా యూజ్ అయిందని చెప్పేసి మీకు ఎగ్జామ్‌లో అవి యూజ్ అవుతాయి. చాలా వరకు కూడా చాలా మస్త్ ఆన్సర్‌గా నేను చెప్పగలుగుతున్నానంటే చాలా ధైర్యంగా చెప్తున్నానండి. వస్తాయని చెప్పి తప్పకుండా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ వీడియో చూసినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక సమాస్ అనేటువంటిది 1 అవర్ వీడియో అనేటువంటిది ఉంది. ఆ వీడియోలో చాలా క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క సమాస్‌ని ఎగ్జాంపుల్స్‌తో పాటుగా ఈజీగా చెప్పడం జరిగింది. అది చూసి దానిపైన మీ యొక్క అభిప్రాయాలు అనేటువంటిది కూడా తెలియజేయగలరు. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక మనకు సరైన సమాధానం ఇప్పుడు నేను చెప్తాను చెప్పాను. అదేంటంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బహువ్రీహి సమాస్. చూసినట్లయితే లంబా హై ఉదర్ జిస్సా అర్థాత్ శ్రీ గణేష్ అనేటువంటిది ఉంది. అంటే లంబా ఉదర్, లంబా అంటే పెద్దగా ఉందంట, ఉదర్ అంటే ఉదరము అది పెద్దగా ఉందంట. మరి ఎవరిది ఉంటుందయ్యా అంటే కనుక గణేశుడిదే కాబట్టి శ్రీ గणेश అని చెప్పేసి మనకి तीसरे पद की ओर संकेत कर रहा है. इसलिए यहाँ पर दूसरा ऑप्शन बी बहुव्रीहि समास सही उत्तर है. ठीक है, आपको समझ में आ रहा होगा. तो इसी का दिक्कत है तो आप मुझे कमेंट में बता सकते हैं. किसी डाउट की संख्या है तो आप पूछ सकते हैं आराम से. हम उसके हिसाब से आपको उत्तर यहाँ कमेंट रूप में देंगे. ठीक है, तो यहाँ पर दूसरा अगला प्रश्न देखिए. 14वां प्रश्न देखने से आपको समझ में आएगा. एक प्लस एक में कौन सी సంధి है. చూడండి ఇక్కడ ఇంకొక సంధికి సంబంధించినటువంటి నిన్నటువంటి క్లాస్లో మనం ఒక 2 గ్రామర్ పార్ట్ లైక్ పర్యాయవాచి విలోమం తీసుకోవడం జరిగింది. ఈరోజు గ్రామర్ పార్ట్లో మనకి సంధి సమాస్ తీసుకోవడం జరిగింది. అలాగా క్లాస్లో మనము టాపిక్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాము. ఇప్పుడు సంధి గురించి మనం చూసుకున్నట్లయితే दो पदों के किसी दो वर्णों का मेल हो उसे हम संधि कहते हैं. तो पहला पद के अंत अंतिम वर्ण और दूसरा पद के पहला वर्ण का मेल हो तो उसे हम संधि कहते हैं. संधि 3 प्रकार के होते हैं मुख्यतः, जैसे कि स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि. तो स्वर संधि में फिर 5 प्रकार के होते हैं. वो 5 प्रकार आप यहाँ पर कमेंट कर सकते हैं. यहाँ पर आपको कुछ दिखाई देंगे, बाकी के आप कमेंट कर सकते हैं. ऑप्शन ये देखिए, गुण संधि, ऑप्शन बी दीर्घ संधि, ऑप्शन सी वृद्धि संधि, ऑप्शन डी यण संधि. सो यहाँ पर आपको देखने से समझ में आ रहा होगा कि स्वर संधि के 4 भेद आए हैं लेकिन एक नहीं आया है. वो कौन सा संधि है आप కామెంట్ के रूप में बता सकते हैं. సో, ఇక్కడ 4 స్వర సంధికి సంబంధించినటువంటి భేదాలు అంటే రకాల నుండి చూపించారు. ఇంకొక రకం ఉంది. ఆ రకం ఏంటిదో కింద మీరు దాని యొక్క పేరు అయితే కామెంట్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే గుణ సంధి అంటే ఈ ఊరులకు వచ్చినప్పుడు అలాగే ఈ ఊరులకు పరమైనప్పుడు మనకు యావారాలు అనేటువంటివి వస్తాయి. ఏఓఆర్ యావారాలు కాదండి, ఏఓఆర్ అని వచ్చినచో అది మనకు గుణ సంధి కిందకి వస్తుంది. దీర్ఘ సంధి చూస్తున్నట్లయితే మనకి ఒక అక్షరం ఏదైతే స్వరం ఉంటుందో ఆ స్వరానికి ఇంకొక సేమ్ అదే స్వరం వచ్చి చేరినట్లయితే అది మనకి దీర్ఘ సంధి కిందకి వస్తుంది. మరి వృద్ధి సంధి అంటే ఇక్కడ మనకి డబల్ అవ్వడం అనమాట. అంటే ఐ ఔ అని ఎక్కడైతే కనిపిస్తాయో మనకు అక్కడ ఆల్మోస్ట్గా మనకు అదే ఉంటుంది. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే యణ సంధి చూసుకున్నట్లయితే యావారా అని ఉంటుంది. యావారా ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈ ఊరులకు భిన్న వచ్చి చేరినప్పుడు భిన్న వర్ణాలు వచ్చి చేరినప్పుడు మరి యావారాలు వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు చూడండి ప్రతి ప్లస్ ఏ భిన్న అక్షరాలు
ఈ ఊరులకు ప్రతి తీ ఉందనుకో ప్రత్యేక అంటే అది ఈ అనే సంధి కిందకి వస్తుంది. ఇట్లాగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఏక ప్లస్ ఏక ఏమవుతుందయ్యా అంటే కనుక ఏకైకు మరి ఏ సంధికి వస్తుంది సార్ అంటే కనుక ఇక్కడ వృద్ధి సంధి. వృద్ధి అంటే ఏంది మీకు డౌట్? వృద్ధి అంటే డెవలప్మెంట్ అవ్వడము, డబుల్ అవ్వడము. డబుల్ అవ్వనప్పుడు మనకి ఇక్కడ ఏ ఉన్నా ఏమి ఓ ఉన్నట్లయితే ఇంకా దాంట్లో మనకి ఐ అవ్వడము లేదా మనకి డబల్ అవ్వడము. సో ఓ దగ్గర అవ్వడము, ఐ దగ్గర ఏ దగ్గర ఐ అవ్వడము, అది మనకి వృద్ధి సంధికి ఈజీగా మనం ఇట్లా కూడా ఆన్సర్ అనేటువంటిది చేసేయచ్చు. ఓకేనా, ఇది కూడా ఒక ట్రిక్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మీకు అలవాటు అవుతూ ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. ఇక్కడ लोकायतन किसकी रचना है? ऑप्शन ए जैनेन्द्र कुमार, बी अयोध्या सिंह उपाध्याय अर्योदु, ऑप्शन सी రామచంద్ర శుక్ల, ఆప్షన్ డి హజారీ ప్రసాద్ ద్వివేది. అయితే ఇక్కడ మీకు చాలామంది కూడా మరి చూసిన వాళ్ళకి ఆప్షన్ తెలియకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఈలో భాగంగా మీరు సుమిత్రానందన్ పంత్ని కూడా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ సుమిత్రానందన్ పంత్. ఓకే, ఇక్కడ మీకు కింద రాస్తున్నాను సుమిత్రానందన్ పంత్, మనకి ఇక్కడ సైడ్గా రావడం లేదు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి పంత్, సుమిత్రానందన్ పంత్ మన ప్రశ్నకు సరైన సమాధానం కూడా ఇదే. మనకి ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సుమిత్రానందన్ పంత్ కూడా మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం. ఇక్కడ ఏవి కూడా మనకి లేవు కాబట్టి ఇవన్నీ కూడా కాదు. ఆప్షన్ డి, ఆప్షన్ ఈ ఏదైతే ఉందో మనకి సుమిత్రానందన్ పంత్ అనేటువంటి ఇది సరైన సమాధానం. ఇంతకుముందు ప్రీవియస్ టెట్లో భాగం కూడా ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇలాగ మధ్యలో మీకు ప్రీవైక్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు అవుతుంది. కొన్ని టాపిక్ల మీద మీకు అవగాహన నుండి వస్తుంది. సో మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా ఈ క్వశ్చన్ కూడా చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటారు? మీ యొక్క ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ క్వశ్చన్స్ ఈజీ, హార్డ్, మోడరేట్, మరి మీ యొక్క సజెషన్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా దానికి అనుగుణంగా మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు కనుక మీకు యూస్ఫుల్ అవుతుందని కనుక కొత్త వాళ్ళకి కూడా చేరేలాగా మీ యొక్క తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే హిందీ కోసం తాపత్రయపడుతున్నారో వారికైతే ఈ వీడియో షేర్ చేసినట్టు కనుక మరి వాళ్ళు కూడా మరి ఫ్రీగానే దీని యొక్క లాభాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ మరి ఛానల్ని ఫస్ట్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్లో కేవలం చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి ఛానల్ని సపోర్ట్ చేయడానికి జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యే అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.